రాగలిగినట్లు, నీవు వినిన వాక్యము నీకు అర్థం కాగలిగినట్లు అట్టి ఉపదేశం చేసే బోధకులు, సేవకులను మనము కలిగి ఉండాలా. నేను సాక్ష్యం ఇవ్వగలుగుతాను. సండే స్కూల్లో మా సండే స్కూల్ టీచర్స్ చెప్పిన పాటలు, ఆ వాక్యం ఇప్పటికీ నాకు గుర్తు. యవన కాలంలో యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్న వాక్యం ఇప్పటికీ నాకు గుర్తు. ఏ దైవ సేవకుల దగ్గర అయితే ఉపదేశం పొందుతూ వచ్చినానో ఆ ఉపదేశమును దేవుని దగ్గర ధ్యానిస్తూ, నేర్చుకుంటూ, అన్వయించుకుంటూ, దేవుని కృపను బట్టి ఆయన ద్రాక్షవనమును కాసే కృపను నాకు కూడా ఇచ్చినాడు కనుక నాకు అప్పగించిన మందను చిన్నబిడ్డలు మొదలుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్నవారు, చదువుకున్నా చదువుకోలేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, వారి స్థితిగతులు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి వారికి ఆత్మ సంబంధమైనటువంటి బంధముతో అర్థమవునట్లు 4 ఆత్మీయమైన మాటలు ఉపదేశించే ధన్యతను దేవుడిస్తా వచ్చాడు. పల్నాడు ప్రాంతంలో జాన్పాడు అనే గ్రామంలో సేవ చేస్తూ వచ్చాం. అక్కడి నుంచే వచ్చారు. అక్కడ అనేక మంది చదువు లేని వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారు, ఒక్కొక్కరు వయసు ఎంత ఉంటుంది అంటే 60-70 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళందరూ దగ్గరకు వచ్చి అయిపోయిన తర్వాత తల్లిలాగా వచ్చి బిడ్డని తల్లి కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని, అమ్మ అన్నయ్య కడుపు నిండా దేవుని మాటలు ఉన్నాయి, చదువు లేని మాకు కూడా అర్థమవుతుందని వాళ్ళు ఏం చేసేవారంటే మిరపకాయ తోటలో మిరపకాయలు కోయటానికి వెళ్ళినప్పుడు చాలల్లో, పత్తి చాలల్లో ఈ చదువు లేని వృద్ధాప్యంలో ఉన్న తల్లులు వాళ్ళకి వాక్యం చెప్తే దేవుని మందిరానికి వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం నా సొంత మాట కాదండి. 1 కొరింథీ 1:5 ప్రకారము ఉపదేశంలోను జ్ఞానంలోను మనం ఏం కావాలని దేవుని యొక్క సాక్ష్యం అంటే ఐశ్వర్యవంతులం కావాలా. కొద్ది దినాలు ఈ యవనస్తులైన వారు కలిసి సహవాసం చేసి పరిచర్యలో వాడబడగలిగితే, పరిచర్యలోనికి రాగలిగితే నన్ను మించిన బోధకులుగా దేవుడు వారిని అభిషేకించి వాడుకుంటాడు. అదే జానపాడులో యవనస్తులైన వాళ్ళు ఇది నేను అక్కడికక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే భాగ్యరాజానని గుర్తు చేస్తున్నారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు వరకు దేవుని మహాకృపను బట్టి ఏ స్థలంలో సేవ చేస్తూ వచ్చినా అక్కడ కొంతమంది సేవకు సిద్ధపరిచేవాడిని, సంపూర్ణమైన సేవకు పంపించుట్లో, అలాగే దేవుని యొక్క పరిచర్యలో వాడబడేటట్లుగా ఉపదేశము వారికి చేయటానికి కర్లపాలెంలో సేవ చేస్తున్నారు. మొట్టమొదటి సంఘం అది. అక్కడ యవన బిడ్డలు అందరూ డిగ్రీ పీజీ చేసే యవన బిడ్డలు, ఆడపిల్లలు, వాళ్ళందరూ ఆశ ఏంటంటే మా అన్న మా దగ్గరే కాదు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలా, అందరూ కూడా ఈ వాక్యాన్ని మేము నేర్చుకున్నట్లు నేర్చుకోవాలా. వాళ్ళు ఎలా నేర్చుకున్నారయ్యా అంటే, బహిరంగ సువార్త అంటే ఇద్దరిద్దరు లైన్లో ఉండమంటే ఇద్దరిద్దరు లైన్లో ఉండేవాళ్ళు, వెళ్ళి వచ్చి